నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ఈరోజు కవాడిగూడ రోడ్లో ఉన్నాము. అయితే మన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క వెహికల్ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు ఈ టైంలో కూడా ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నారు. ఎందుకంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం చాలా నేరం, ఎన్నో ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మన తెలంగాణ పోలీసు మంచి కట్టుదిట్టంగా భద్రతలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పక్కనే మనకి వైన్ షాప్ అనేది కనబడుతుంది. వైన్ షాప్ ఉన్న రూట్లోనే వీళ్ళు చెకింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే హడావిడిగా తాగి డ్రింక్ చేసి వెహికల్ పట్టుకొని హడావిడిగా వస్తే తప్పకుండా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో చేస్తే బాగుండని అనుకుంటున్నారు. ఇది టార్గెట్ చేసినట్ట మరి ఏంటి, ఒకసారి అడుగుదాము సార్ వాళ్ళని. చూస్తున్నారు కదా, వాళ్ళు అసలు ఏమి వినిపించుకోకుండా కూడా మాకేం సంబంధం లేదు, మా డ్యూటీ మేము చేస్తున్నామన్న విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, పక్కనే మా సార్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి, మాకేం సంబంధం లేదు అన్న విషయాలు అయితే మాట్లాడుతున్నారు. అయితే ప్రతి వెహికల్ని ఇలా తనిఖీలు చేయడం చాలా భద్రత లోపం ఏంది అనేది అర్థం కాకుండా ప్రజలు అయోమయంలో హడావిడిగా వెళ్తున్నారు. చూడొచ్చు ఎంత హడావిడి, ఈ హడావిడిలో వెళ్తే వాళ్ళకి ఏమైనా ప్రమాదాలు జరిగితే ఏంటి పరిస్థితి. కవాడిగూడ రోడ్లో ఉన్నాం మనము. ట్రాఫిక్ నిబంధనలు నిజంగా చేయొచ్చు, కానీ వీటికి కొన్ని స్టేషన్స్ అనేవి ఉంటాయి. ఏడ చెకింగ్ పాయింట్ ఉంటుంది, ఒక చెకింగ్ పాయింట్ని ఏర్పాటు చేసుకొని అక్కడ చెక్ చేస్తే బాగుంటుంది అని ఆగిన ప్రజలు చెప్తున్న మాట. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెకింగ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. అయితే ఈ పక్కనే మనకి వైన్ షాప్ ఉండడం వల్ల అక్కడ డ్రింక్ చేసి ఆ పర్సన్ బైక్ తీసుకొని హడావిడిగా ఈ రూట్లో వస్తే ఒకవేళ వీళ్ళని చూసినా కూడా ఆ హడావిడిలో వాళ్ళు యూటర్న్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు, కంగారుగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ రూట్లో ఎంతవరకు కరెక్ట్ ఇలా చెకింగ్ చేయడం అనేది కూడా ఆలోచించాలి. అయితే సార్ని మళ్ళీ ఒకసారి అడుగుదాము, వాయిస్ ఏమన్నా ఇస్తారేమో. సరే, ఒక్క చిన్న వాయిస్ ఇవ్వచ్చు. అంటే పక్కనే వైన్ షాప్ ఉంది కదా సార్, అడవిడిగా వాళ్ళు డ్రింక్ చేసి వచ్చేస్తారు కదా, సో దీన్ని మీరు ఎట్లా ఇక్కడే ఎందుకు చేస్తారు? చెకింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం మేము ఈ రోజు ఇక్కడ చేయమని ఉంది. మీకు పై ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఏ రోజు ఎప్పుడు ఏంటి అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కండక్ట్ చేస్తాం. ఏ రోజు ఎక్కడ చేయాలనేది మీకు ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎట్లా ఇప్పటి వరకు ఏమన్నా రెస్పాండ్, ఎవరన్నా తాగి డ్రింక్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? వచ్చారు, చేసాం. అంటే ఎంతమంది? 6 అనుకోండి, 6 మెంబర్స్. యాక్షన్ తీసుకుంటున్నారా సార్? కేసులు చేస్తున్నాం కదా, కేసు బుక్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చేశారు కదా, ఫర్దర్గా ఇప్పుడు 1 వీక్లో ఎక్కడ చేస్తారు? మాకు మెసేజ్ వస్తుంది, రెగ్యులర్గా మీకు మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, వాళ్ళకి పై అధికారులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నుంచి మేము ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో మరి అధికారులు నిజంగా మరి ఎక్కడ చెక్ పాయింట్ అనేది పెట్టాలి. సిటీ కమిషనరేట్ తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఒక చోట చెకింగ్ అనేది పెడితే ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే పరిస్థితి.